హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతి దగ్గుపాటి. ఒక దోస పిండితో ఎన్ని రకాల దోశలు వేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గంట దోస పిండి పోసుకొని పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అందులో ఎర్రకారం వేసి దోశ పైన ఫుల్గా అప్లై చేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసి వన్ సైడ్ బాగా రోస్ట్ అయ్యేదాకా కాల్చుకోవాలి. అంతే, మనందరికీ ఫేవరెట్ అయిన ఎర్రకారం ఆనియన్ దోశ రెడీ. సెకండ్ దోశ వచ్చేసి ప్లెయిన్ ఆనియన్ దోశ. యాజ్ యూజువల్ ఆనియన్స్ వేసుకొని ఆయిల్ వేసి వన్ సైడ్ కాల్చుకొని తీసేసుకోవటమే. అంతే, ప్లెయిన్ ఆనియన్ దోశ రెడీ. థర్డ్ వన్ వచ్చేసి ప్లెయిన్ దోశ. ప్లెయిన్ దోశ కూడా రెడీ. ఫోర్త్ వన్ వచ్చేసి నల్లకారం దోశ. నల్లకారం దోశ అంటే అందరికీ చాలా ఇష్టమే కదండి. కారం సూపర్ టేస్ట్ ఉండిద్ది. కారం రెసిపీ కూడా నేను నా వీడియోలో అప్లోడ్ చేశానండి, ఎవరైనా కావాలనుకుంటే చూడండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యారెట్ కారం దోశ. ఇన్ని కారం దోశలు తిన్న తర్వాత ఒక్క దోశ అయినా స్వీట్తో తిని ముగించాలి కదండి. అందుకోసం దోశ బ్యాటర్లో కొంచెం తగినంత చక్కెర యాడ్ చేసుకొని దోశ పోసేసుకోవటమే అండి. అంతే, ఈ దోశలన్నీ కూడా నల్లకారం, పచ్చిమిరపకాయ పచ్చడి, ఎర్రకారం, ఎందులోకైనా చట్నీలలోకైనా సూపర్ టేస్ట్ అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.